జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. దగ్గరగా మనం ఒక 15 రోజుల నుంచి గిరిజన పర్యటన చేసాం. ఈ గిరిజన పర్యటనలో అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం, జీకేవీధి మండలం, మారుమూల గ్రామాల్లో అనేక గ్రామాలు తిరగడం, వారిని చైతన్యవంతులు చేయడం, చాలా వాగులు కొండలు ఇవన్నీ దాటుకుంటూ 2 వీలర్ మీద వెళ్ళి ఆ గ్రామాల్లో వారి యొక్క ఇబ్బందులన్నీ తెలుసుకొని, అలాగే వారు పండించే పంటల కోసం మనం తెలుసుకొని మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో. అందరూ ఈ వీడియో చూసి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు మేము చేయడానికి మాకు సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. ఓకేనా? జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ. మనం ఇవాళ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బోదరాల పంచాయతీ నల్లబిల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఇప్పుడు మన ఆదివాసులు, అడవి తల్లి బిడ్డలు వీళ్ళు ఏంటండి దీన్ని ఏమంటారు? అంటే మనకి కింద ఏమంటారంటే ఆమ్దం తయారవుద్ది కదా, సేవాందం గట్ట. ఇది పూర్వం నుంచి చాలా ప్రత్యేకతమైంది. ఇది తలకాయ పోటు వచ్చిన ఆకులు కట్టుకుంటారు, కానీ అలాంటి ఆమ్దం ఇప్పుడు దీన్ని ఏం చేస్తారండి? ఇది కోసుకొచ్చారు కదా, ఇది నూనె తయారు చేసి తింటాం. నూనె తింటాను. ఏ రకంగా పోయి ఆయుర్వేదం ఇది అంటే చిక్కగా ఉంటుంది నూనె అన్ని రకాలుగా ఎలా తయారు చేస్తారు ఆ నూనె? ఇది వండేసి ఇంకా ఈ కోడి వెంటకలు ఉంటాయి కదా, అదిలాగా దూసేసి అప్పుడు బాగా మరగబెట్టాలి. నీరు ఉండకూడదు, మరగబెట్టేసి అప్పుడు వాడుకుంటాం. దాన్ని కూరలకి కానీ మరి పొట్టాలిలాగా కాపుకోవడం కూడా అదే ఏదైనా దెబ్బ తగిలినా లేదా పాలు వాసిన అన్నిటికి చూశారు కదా హిందూ బంధువులారా. అంటే గిరిజన ప్రాంతంలో ఎన్ని వనమూలికలు ఉన్నాయో, అంటే మన హిందూ ధర్మ సంస్కృతి గిరిజన సంస్కృతి సాంప్రదాయాల్లో అనేక పంటలు ఉన్నాయన్నమాట. ఇలాంటి ఆదివాసుల్ని మనం అంటే వీళ్ళు తయారు చేసి అన్నీ బయటికి తీసుకెళ్ళాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ గ్రామం రావడం జరిగింది. చూడండి, ఇక ఆనందం పంట ఇది. మనం పిల్లలకి అజీర్తి చేసినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలిగిన ఇరోసనాలకు వాడతారు. ఈ ఆనందమే చాలా మంచిది. జై శ్రీరామ్.